అని అక్కడ్నించి ఏడుచుకుంటూ వాళ్ళింటికి వెళ్ళిద్ది. వాళ్ళమ్మమ్మ, ఎందుకలా ఆ పిచ్చిబొమ్మల్ని వేసుకుని వెళ్తావ్? అందరూ పిచ్చిదానివి అనుకుంటారు అనింది. ఆ మాటకి కోపమొచ్చి వాళ్ళ అమ్మమ్మని తోసేసిద్ది. ఆవిడ వెళ్ళి ఆ పక్కనే ఉన్న పొయ్యిమీద పడిపోయింది. గాయత్రి కాపాడవే అని అరిచినా కోపంగా అక్కడే కూర్చుని ఆ అబ్బాయి గురించి ఆలోచిస్తా ఉండిద్ది. అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు వచ్చి గాయత్రిని తిడతారు. ఇది పెద్ద రాక్షసి, చిన్నప్పటినుంచి పెంచి పెద్దచేసిన అమ్మమ్మనే చంపేసింది అని. కాని గాయత్రి మాత్రం అక్కడే కూర్చొని ఆ బొమ్మల్నే చూస్తూ ఉంది. అలా 10 రోజులు గడిచిపోయిన తర్వాత ఒకరోజు రాత్రి గాయత్రి వాళ్ల ఇంటి ముందు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ల బొమ్మ గాయత్రి వాళ్ల ఇంట్లో పడిద్ది. ఆ బొమ్మ కోసం పిల్లలు లోపలికి వెళతారు. అక్కడ ఉన్న టెడ్డీబేర్ బొమ్మ లేచి నించుంటాది. అది చూసి పిల్లలు భయపడి అక్కడినుంచి బయటికి వచ్చేద్దామనుకుంటారు. కాని టెడ్డీబేర్ బొమ్మలు అన్నీ ఒక్కసారి మీద పడిపోతాయి. ఆ పిల్లల తల్లిదండ్రులు, ఊర్లో వాళ్ళు అందరూ వచ్చి చూస్తారు కాని అక్కడ పిల్లలు కనిపించరు. లోపల ఉన్నారేమో అని ఆ తలుపు తీయగానే ఇల్లు అంతా ఒకరకమైన వాసన. వాళ్లందరూ ఒక్కసారిగా ఉల్లిక్కిపడతారు. ఎందుకంటే గాయత్రి చనిపోయి 5 రోజులవుతుంది. తను ఆ రోజుట్నుంచి అలా అక్కడే కూర్చొని తిండి నిద్రలేక చనిపోయింది. ఆ పిల్లలు కూడా అక్కడే పడి ఉంటారు. అది చూసి ఆ ఊరి జనం ఒక్కసారిగా ఉల్లిక్కిపడతారు. ఇది చనిపోయి మన ఊరికి దెయ్యంలా పట్టింది అని ఆ ఇంటికి పూజలు చేయించారు. కాని అప్పుడప్పుడు ఆ ఇంటినుంచి వింత వింత శబ్దాలు వస్తుండేవి. ఆ రోజుట్నుంచి ఆ ఊర్లో బొమ్మలు అమ్మడం మానేశారు. ఆ ఇంటివైపు కూడా వెళ్లడం మానేశారు. అది జరిగిన 4 సంవత్సరాలకి మేము మళ్లీ ఈ ఊరు వచ్చాం. మా నాన్న ఇక్కడే ఇల్లు కొన్నారు. ఇక్కడికి వచ్చాకే మాకు ఇదంతా తెలిసింది. ఎన్నోసార్లు అటువైపు వెళ్లాలనిపించేది కాని రాత్రుళ్ళు వచ్చే ఆ శబ్దాలకి భయపడి అటువైపు వెళ్లడానికి ధైర్యం చెయ్యలేకపోయా అని చెప్పింది శ్రావ్య. అదంతా సరే కాని నాకు ఆ ఫోటో ఎలా వచ్చింది మరి అని అడుగుతాడు వినయ్. తను ప్రేమించింది ఎవరినో కాదు, మీ అన్నయ్య గోపాల్ని అని చెప్పింది. ఆ మాటకి వినయ్ ఆశ్చర్యపోతాడు. మా అన్నయ్య అంటాడు. అవును. ఒకరోజు నాకు ఆరోగ్యం బాగోకపోతే హాస్పిటల్కి వెళ్లాను. అక్కడ మెడికల్ క్యాంపుకి వచ్చిన స్టూడెంట్స్ ఫోటో చూశాను. మీ అన్నయ్య వెనకతల గాయత్రిని చూశాను అని చెప్పింది. మరి అది మా అన్నయ్యే అని ఎలా తెలిసింది అని అడుగుతాడు వినయ్. నిన్న మీ ఫ్యామిలీ ఫోటోలో మీ అన్నయ్యని చూశాను. అప్పుడు అర్థమైంది నాకు గాయత్రి ఇష్టపడింది మీ అన్నయ్యని అని చెప్పింది. అంటే ఇంకా మా అన్నయ్యని ఇష్టపడుతుందా ఏంటి అని అడుగుతాడు వినయ్. ఆ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు అనింది శ్రావ్య. నేను అక్కడనుంచే నీకోసం బొమ్మ కూడా తీసుకొచ్చాను అని చెప్తాడు. ఆ మాటకి శ్రావ్య భయపడింది. ఆ ఇంట్లోనుంచి బొమ్మ తెచ్చావా? వెంటనే దాన్ని అక్కడ పడేయ్ అని గట్టిగా అరిచింది. వాళ్ళు ఇద్దరూ కిందకి వెళ్తారు. శ్రావ్య జరిగింది అంతా వాళ్ల నాన్నకి చెప్పింది. శ్రావ్య వాళ్ల నాన్న ఇంతకుముందు ఆ ఇంటిని కట్టడి చేసిన పంతుల్ని తీసుకుని వెళ్తారు. వినయ్ అక్కడ ఆ బొమ్మ విసిరేస్తాడు. ఆ తరువాత పూజ చేసి మళ్లీ ఆ ఇంటిని కట్టడి చేస్తారు. ఆ తరువాత శ్రావ్య వాళ్ల నాన్న, ఇంకా ఈ ఊర్లో మనం ఉండటం అంత మంచిది కాదు, మనకి హైదరాబాద్లో ఒక ఇల్లు ఉందిగా, అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్తాడు. శ్రావ్య సరే అని ఒప్పుకుంటాది. బాబూ వినయ్, మేము ఇల్లు షిఫ్టయ్యాక ఈ పెళ్లి గురించి మాట్లాడుకుందాం అని చెప్తాడు. వినయ్ కూడా సరే అని ఒప్పుకుని ఆ ఊరునుంచి వెళ్ళిపోతాడు. కాని తన మనసులో ఒకటే ప్రశ్న, గాయత్రి ఫోటో తన ఫోన్లోకి ఎలా వచ్చింది అని. ఆ ప్రశ్నకి సమాధానం. ఒకరోజు శ్రావ్య వాళ్ల నాన్న బండిమీద వెళ్తుంటే అతనికొక ఫోనొచ్చిద్ది. అప్పుడు గాయత్రి వాళ్ల ఇంటి ముందు బండి ఆపుతాడు. ఆ ఫోన్ చేసింది వినయ్ వాళ్ల నాన్న. మీ అమ్మాయి ఫోటో పంపించారా? నా కొడుకు ఫోటో, మా ఫ్యామిలీ ఫోటో పంపించాను చూడరా అని. అతను అక్కడ నిలబడి శ్రావ్య ఫోటో పంపిస్తాడు. ఆ తరువాత వినయ్ ఫోటోలు చూస్తూ ఉంటాడు. ఇంతలో ఒక అతను స్పీడ్గా వెళ్ళిపోతాడు. ఆ వేగానికి ఆ ఫోన్ గాయత్రి ఇంటి గేట్ లోపల పడిపోయిద్ది. అక్కడే గాయత్రి ఆత్మ వినయ్ వాళ్ల అన్నయ్య గోపాల్ని చూసింది. శ్రావ్య వాళ్ల నాన్న ఆ పక్కన ఉన్న కర్రతో ఆ ఫోన్ లాగడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆ ఫోన్ అక్కడ ఉండదు. శ్రావ్య వాళ్ల నాన్న ఫోన్ ఏమైపోయింది, కనిపించలేదు అని వెతుకుతాడు. ఈలోపు గేట్ బయట ఫోన్ పడి ఉంటాది. ఇది ఎలా వచ్చింది అనుకుని ఆయన ఆ ఫోన్ తీసుకుని ఇంకా అక్కడనుంచి వెళ్ళిపోతాడు.
గాయత్రి ఆత్మ. గోపాల్, నువ్వు నాకోసమే ఇంకా పెళ్లి చేసుకోలేదా అనుకుంటాది. కొన్ని ప్రేమకథలు సమాధానాలతో ముగియవు, మిగిలిపోయిన ప్రశ్నలతో, ఎన్నటికీ తీరని ఆరాటంతో కాలంతోపాటు ప్రయాణిస్తూనే ఉంటాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ఫోన్లోకి రావాలి అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి.